జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల ఏరువెత్తలో నిమగ్నమైన జవాన్ల లక్ష్యంగా ఉగ్రముక్కలు కాల్పులు జరిపాయి. ఉగ్రదాడుల దాడిలో 4 జవాన్లు సహా ఆర్మీ కెప్టెన్ వీర మరణం పొందారు. మృతుల్లో ఏపీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన హవల్దార్ సనపల జగదీశ్వరరావు, ఆర్మీ నాయక్ డొక్కరి రాజేష్ ఉన్నారు. దోడా జిల్లా దేశ అటవీ ప్రాంతంలో ఉన్న దరీఘోటే ఉటారపాకీలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలతో కలిసి సోమవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించాయి. చీకట్లో నక్కిన ఉగ్రవాదులు ఇదే అదునుగా బలగాలపైకి కాల్పులు జరిపి పారిపోయారు. వారిని వెంబడిస్తూ వెళ్లిన బలగాలు రాత్రి 9 గంటల సమయంలో ఉగ్రవాదులను గుర్తించారు. మరోమారు ఇరువైపులా కాల్పులు మోతమోగింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ తాపా, తెలుగువారైన హవల్దార్ సనపల జగదీశ్వరరావు, ఆర్మీ నాయక్ డొక్కరి రాజేష్, రాజస్థాన్కు చెందిన జవాన్సల జితేంద్ర అజయ్ అసువులు బాశారు. సైనికుల మృతి పట్ల కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలతో జవాన్ల జీవితాలతో ఆటలాడుతోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ డీజీపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారని, ఆయనను మారిస్తే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని ముఫ్తీ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ స్థానిక ప్రజలు దోడాలో నిరసనలు చేపట్టారు. అయితే గడిచిన 3 ఏళ్లలో ముష్కరుల దాడుల్లో 48 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.